ఆదిలాబాద్లో జిల్లాలో కురిసిన వర్షాలకు మొక్కజొన్న ధాన్యం దెబ్బతిన్నాయి. మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందనే హెచ్చరికల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం త్వరగా తమ పంట కొనుగోలు చేయాలని కోరుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. రాష్ట్రమంతా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గట పరిస్థితిని గమనించినట్లయితే ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మోస్తరుగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. గత రాత్రి ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వాంకిడి అలాగే కెరమేరి ప్రాంతాల్లో మాత్రమే మోస్తరు వర్షాలు పడ్డటువంటి పరిస్థితిని గమనించవచ్చు. అలాగే ఇటు సిర్పూర్ నియోజకవర్గంలో గన్నారం ప్రాంతంలో గత 15 రోజుల క్రితం కురిసినటువంటి వర్షాలకి దాదాపుగా 1500 ఎకరాల్లో మొక్కజొన్న పంట అయితే నేల కొరిగినటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. అటు సిర్పూర్ నియోజకవర్గంలోనే గమనించినట్లయితే కొంతమేరకు వరి పంటకి నష్టం వాటిల్లినట్టు అధికారికంగా తెలుస్తూ ఉంది. అటు మంచిర్యాల అలాగే నిర్మల్ ప్రాంతాలలో చాలా స్వల్ప మోతాదులో వరి పంట అయితే నేల కొరిగినటువంటి పరిస్థితిని గమనించవచ్చు. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో తలమడుగు మండలం కప్పర్ల తదితర గ్రామాల్లో వర్షాలు పెద్దగా లేనప్పటికీ చల్లబడినటువంటి వాతావరణ నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇటు రైతులు ముందస్తుగా ఏదైతే జొన్న పంట ఉందో దానికి సంబంధించి టార్పాలిన్లను కప్పి జాగ్రత్త పడుతున్నటువంటి పరిస్థితిని మనం ఆదిలాబాద్ జిల్లాలో చూడవచ్చు. రైతులు ముందుగానే ప్రభుత్వం వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. మంచిర్యాల జిల్లాలో కూడా రైతులు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందుగానే వరి పంటలకి ఏదైతే ధాన్యం ఉందో దానికి సంబంధించి టార్పాలిన్లు కప్పి జాగ్రత్త పడుతున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. ఇటు మొత్తంగా గమనిస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్ష ప్రభావం అంత తీవ్రంగా లేదు. ఎటువంటి ఎక్కువ మోతాదులో రైతులకు నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ భూమేష్తో ఇర్ఫాన్, బిగ్ టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.